నమస్కారం. ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. ఆశీర్వాద యాత్రలో యువనేత భూమ బ్రహ్మానందరెడ్డికి ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు. మీతో ఏవి కార్యక్రమానికి విశేష స్పందన, సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి. నంద్యాలలో ఏవి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం, భారీగా పాల్గొన్న మైనార్టీ సోదరులు, కార్యకర్తలు. రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన నంద్యాల లయన్స్ క్లబ్. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు స్కూల్ కిట్ల పంపిణీ. గడప గడపకు ఆశీర్వాద యాత్రలో భాగంగా నంద్యాల టీడీపీ అభ్యర్థి భూమ బ్రహ్మానందరెడ్డికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఆదివారం మండలంలోని రామమల్పురం, పులిమర్ది గ్రామాలలో పర్యటించిన యువనేత భూమ బ్రహ్మానందరెడ్డికి టీడీపీ నాయకులు, గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి తిరిగి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు వివరించారు. ఆయా గ్రామాలలోని ప్రజలకు దివంగత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మంజూరు చేయించిన పెన్షన్ కార్డులు, రేషన్ కార్డులు, గ్రామాలలో నిర్మాణం చేపట్టిన సీసీ రోడ్లు వంటి అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేస్తూ ఎన్నికలలో తనను ఆశీర్వదించాలని కోరారు. భూమా నాగిరెడ్డి ఎలా నిబద్ధతతో పనిచేశారో అలాగే తాను కూడా పనిచేస్తానని భూమా బ్రహ్మానందరెడ్డి తెలిపారు. గ్రామాలలో సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని, సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ నాయకులు కాశన్న, ఆళ్లగడ్డ మార్కెట్ యార్డ్ చైర్మన్ బివి రామిరెడ్డి, కౌన్సిలర్ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. రాజకీయ అంబరాన చంద్రమా జయం జయం, రాజనీతిలోన జ్ఞాన సంద్రమా జయం జయం, తెలుగు భూమి పైన క్రాంతి బీజమా జయం జయం, తెలుగు జాతినుద్ధరించు తేజమా జయం జయం, పేదవాడి నల్లు పేగు బంధమా జయం జయం, ఆధునికత నేర్పుతున్న గ్రంథమా జయం జయం, తెలుగు నేతలందు నాయకోత్తమా జయం జయం, తెలుగు వారి ఆత్మగౌరవార్థమా జయం జయం, జయం 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 జయం, చంద్రబాబు నాయుడికి జయం జయం, జయం 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 జయం, తెలుగు జాతి అంతటికీ జయం జయం. యువతరాల భవితరాయు నేత్రమా జయం జయం, భరతరాలు వల్లెవేయు స్తోత్రమా జయం జయం, నరనరాన ప్రగతి నిండు గాత్రమా జయం జయం, నిరతమింక సేవ చేయు క్షేత్రమా జయం జయం, అన్నదాత మేలు కోరు నేస్తమా జయం జయం, అన్నమాట మీద నిలుచు ప్రాణమా జయం జయం, అన్నగారి ఆశయాల సౌధమా జయం జయం, అన్ని వేల మైళ్ళు నడుచు పాదమా జయం జయం, జయం 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 జయం, చంద్రబాబు నాయుడికి జయం జయం, జయం 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 జయం, తెలుగు జాతి అంతటికీ జయం జయం.
నీతిలో పునీతమైన అస్త్రమా జయం జయం, శక్తితోడ సిద్ధమైన శస్త్రమా జయం జయం, ధీరపాలనందజేయు ధైర్యమా జయం జయం, తెలుగు ఆడబడుచు ఆత్మస్థైర్యమా జయం జయం, జన్మభూమి నీది జాతి రక్తమా జయం జయం, స్వార్థపాలకులకు సింహ స్వప్నమా జయం జయం, దీక్షబూనుతున్న దివ్య హృదయమా జయం జయం, చంద్రబాబు నామధేయ విజయమా జయం జయం, జయం 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 జయం, చంద్రబాబు నాయుడికి జయం జయం, జయం 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 జయం, తెలుగు జాతి అంతటికి జయం జయం, చంద్రబాబు నాయుడికి జయం జయం, తెలుగు జాతి అంతటికి జయం జయం, చంద్రబాబు నాయుడికి జయం జయం. తెలుగుదేశం జిందాబాద్, చంద్రబాబు జిందాబాద్, తెలుగుదేశం జిందాబాద్, చంద్రబాబు జిందాబాద్, ఎన్టీఆర్ అమర్ రహే. నంద్యాల నియోజకవర్గంలో ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా నంద్యాల డిజిటల్ టీవీ ద్వారా నిర్వహిస్తున్న మీతో ఏవి కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. నంద్యాల నియోజకవర్గంలో ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గం చూపే దిశగా ఏర్పాటు చేసిన మీతో ఏవి కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ నెల 9వ తేదీన మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డికి మీతో ఏవి కార్యక్రమంలో ప్రజలు అనేక సమస్యలు వివరించారు. వాటిని వెంటనే పరిష్కరించేందుకు ఏవి సుబ్బారెడ్డి ఫోన్ చేసిన వారిని కలిసి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. ఆదివారం ప్రజలు మీతో ఏవి కార్యక్రమానికి ఫోన్ చేసి అనేక సమస్యలను ఏవి సుబ్బారెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో వచ్చిన సమస్యలను తానే స్వయంగా పరిష్కరిస్తానని, మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరిస్తామని ఏవి సుబ్బారెడ్డి హామీ ఇచ్చారు. ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నాం. పోయిన వారం చేసినాను, కొన్ని సమస్యలు వచ్చినాయి. ఇంటమ్మడే కమిషనర్ గారు కూడా స్పందించి ఆ పనులను సత్వరం పరిష్కారం చేయడం జరిగింది. ఇప్పుడే ఫోన్ కంటిన్యూగా ఎంగేజ్ వస్తుందని చెప్పేసి ఫోన్లో లైన్లో నేను దొరకడం లేదని చెప్పి కూడా సిటీ కేబుల్కు కూడా కొంతమంది వచ్చి వెయిట్ చేస్తున్నారని చెప్పి చెప్పడం జరుగుతుంది. అంటే ఈ కార్యక్రమం వల్ల ప్రజలకు మేలు జరుగుతుంది, ఏదో నేను చేస్తాననే నమ్మకం వాళ్ళలో కలుగుతున్నందుకు నేను సంతోషిస్తూ ఇంకా వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి అవసరమైతే ఈ 1 అవర్ కార్యక్రమాన్ని కూడా పెంచుతాననేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా నాకు సహకరిస్తున్న అధికారులకు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నంద్యాల నందనవనం కావాలంటే నంద్యాల టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిని గెలిపించుకోవాలని మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. నంద్యాల పట్టణంలోని చాంద్బడాలో మంత్రి కాల్వ శ్రీనివాసులు, మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి, మాజీ మంత్రి ఫరూక్, ఉర్దూ అకాడమీ చైర్మన్ డాక్టర్ నౌమన్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ పార్టీని నమ్ముకుని సేవ చేసినందుకే మాజీ మంత్రి ఫరూక్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని, ఉప ఎన్నికల్లో నంద్యాల టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం మంత్రి కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నంద్యాల పట్టణం నందనవనం కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. శిల్ప డబ్బులు పట్టుకుని రాత్రులు వీధుల్లో తిరుగుతున్నాడని, నంద్యాలలో డబ్బు రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు. శిల్ప వ్యాపారిగా నంద్యాలలో అడుగు పెట్టక ముందే నంద్యాలలో మాజీ మంత్రి ఫరూక్, నౌమన్లు మంత్రిగా, మున్సిపల్ చైర్మన్ గా ఉన్నారని గుర్తు చేశారు. నంద్యాల నందనవనం కావాలంటే టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిని గెలిపించాలని మంత్రి అన్నారు. అనంతరం జిల్లా టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి, మాజీ మంత్రి ఫరూక్, ఉర్దూ అకాడమీ చైర్మన్ డాక్టర్ నౌమన్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కౌన్సిలర్లు కత్తిశంకర్, కొండారెడ్డి, శివశంకర్, ఖలీల్, టీడీపీ నాయకులు మస్తాన్, సైలెట్, సలాముల్లా తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా ఈరోజు అంటే అందరూ ముస్లిం నాయకుడు నౌమాన్ కు, ఫరూక్ కు పదవులు ఇచ్చారంటున్నారు. కానీ మైనార్టీ నాయకుడు అనే దానికంటే కూడా పార్టీని నమ్ముకొని పార్టీకి సేవ చేసినందుకు ఆ పదవి వచ్చిందని నేను అనుకుంటున్నాను. నౌమాన్ గారు కూడా డాక్టరు, సౌమ్యుడు, ఆయన మంచితనంతో ఆ పదవి లభించింది. అది మైనార్టీ నాయకుల కంటే కూడా వారి గుణగణాలకు లభించాయి. ఎందుకంటే టైం లేదు, అన్ని విషయాలు మన ఇన్ఛార్జి మినిస్టర్ మాట్లాడతాడు, మళ్ళా ఫరూక్ గారు మాట్లాడతారు. కాబట్టి చాలా మీటింగ్లు ఉన్నాయి, తర్వాత నేను మాట్లాడతాను.
కూర్చొని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎక్కడో చోటుకు పోయి మన కార్యకర్తల్ని కలిసి 4 విషయాలు చర్చించుకుందామంటే ఏదో 40 మంది 50 మందినో కలుపుతారనుకుంటే 400-500 మందిని కలిపేస్తారు ఒకేసారి. అంటే ఇది తెలుగుదేశం పార్టీ బలం. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రము ముఖ్యంగా నంద్యాల నందనవనం కావాలని ప్రజలు ఎంత బలంగా కోరుకుంటున్నారో ఇదే పెద్ద ఉదాహరణ. కాబట్టి నవమాన్ సాబ్ చెప్పినట్లు శిల్పా మోహన్ రెడ్డి పగులు తిరగడం లేదు. ఎవరైనా పగులు తిరిగితే మొహం చూస్తారు, ఎవరో వచ్చినారే అని మాట్లాడిస్తారు. కానీ ఆయన అర్ధరాత్రి తిరుగుతా ఉన్నాడంట. డబ్బు గంటలు జోబులో పెట్టుకొని వెనకాల మనుషులు పెట్టుకొని వాళ్ళ బ్యాగుల్లో డబ్బు సంచులు వేసుకొని వీధుల్లో తిరిగితే నంద్యాల ప్రజలు డబ్బుకు అమ్ముడుపోయే వాళ్ళని నేను అడుగుతా ఉన్నా. శిల్పా మోహన్ రెడ్డి డబ్బు రాజకీయాలకు గుణపాఠం చెప్పే రోజు వచ్చింది. మీరందరూ ఆలోచన చేసుకోవాలి. డబ్బు కాదు, మాకు నంద్యాల అభివృద్ధి కావాలనే ఒక బలమైన సంకేతాన్ని ఈ ఎన్నిక ద్వారా మనం బలంగా చెప్పకపోతే చాలా ప్రమాదం ఉంటుంది. దాన్ని తప్పుపడతారు. 85లో ఫరూక్ సాబ్ మంత్రి అయినప్పుడు శిల్పా మోహన్ రెడ్డి ఏం చేసేవాడో నేను అడుగుతా ఉన్నా. అట్లాగే నవమాన్ సాబ్ ఉన్నారు. 87లోనే ఆయన డైరెక్ట్ గా మున్సిపల్ చైర్మన్. ఇప్పుడు 87 అప్పుడు శిల్పా మోహన్ రెడ్డి ఏం చేసేవాడు? బండలు అమ్ముకునేవాడు. ఆయన తెలియదు ఏం చేసేవాడు. వీళ్ళలో ఆయన ప్రశ్నిస్తా ఉన్నాడు, నవమాన్ సాబుకు ఎందుకు ఉర్దూ అకాడమీ ఇచ్చినాడు? అయ్యా ఎప్పుడో 30-35 ఏళ్ళు, అంటే నువ్వు రాజకీయంగా కాదు, కనీసం నువ్వు వ్యాపారంగా కూడా ఒక వ్యాపారిగా నంద్యాలలో అడుగు పెట్టక ముందే వాళ్ళు నాయకులు. నంద్యాల నియోజకవర్గానికి, నంద్యాల పట్టణానికి ఫరూక్ సాబ్ అన్నా నవమాన్ సాబ్ అన్నా ఎవరు? మేము పోయి ఈయన ఫరూక్ సాబ్ అని మీరు పరిచయం చేయాల్సిన పట్ల, ఈయన నవమాన్ సాబ్ అని పరిచయం చేయాల్సిన పట్ల శిల్పా మోహన్ రెడ్డి నంద్యాలలో అడుగు పెట్టే నాటికే వీళ్ళిద్దరూ మంత్రి, మున్సిపల్ చైర్మన్. వాళ్ళ గురించి ఈయన ప్రశ్నిస్తాడు. ఇట్లాంటి ఆలోచన అర్ధరాత్రి పూట డబ్బు సంచులతో ప్రలోభాలు పెట్టే విధానం ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. కాబట్టి నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మహానుభావుడు ఎన్టీ రామారావు ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో రాకపోతే మైనార్టీలకు గుర్తింపు ఉండేలా ఒక్కసారి ఆలోచన చేయమని నేను అడుగుతా ఉన్నా. నందనవనం కావాలంటే భూమా బ్రహ్మానందరెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అత్యధికమైన మెజార్టీతో గెలవాలి. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒకటే అడుగుతా ఉన్నారు నంద్యాల ఓటర్లని, నేను నంద్యాలకు ఏమైనా తక్కువ చేసి ఉంటే మీరు నాకు ఓటేయద్దండి, నా హయాంలో నంద్యాల బాగుపడతాడని మీరు నమ్ముతా ఉంటే ఒక్క ఓటు కూడా వైఎస్ఆర్సీపీకి వేయొద్దండి అని అడుగుతా ఉన్నారు. కాబట్టి నంద్యాల అభివృద్ధి కోరుకున్న ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీదనే ఓటు వేయాలి. భూమా బ్రహ్మానంద రెడ్డిని అఖండమైన మెజార్టీతో గెలిపించాలని సమావేశం ఏర్పాటు చేశాం. దీనికి ముఖ్య కారణం ఏమంటే ఈ చాన్పాడ నుంచి నేను ఎదుగుతున్నాను. నేను ఈ చాన్పాడ నుంచే సురక్షితంగా ఉంటుంది, మనకు గెలుపు తగ్గుతుందని చెప్పి ముఖ్య ఉద్దేశంతో చాన్పాడ నుంచి ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. చాలా సంతోషం. చాలా పద్ధతులు సిస్టమ్ చదువులు కాకుండా చాలా మంది పార్టీ కార్యకర్తలు, శ్రేయభిలాషులు, మిత్రులు అందరూ పాల్గొన్నారు. కానీ సోమశెట్టి గారు మాట చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ కేవలం నవమాన్కు నాకు సోమశెట్టి గారికి పదవులు ఇచ్చిందంటే మా సేవలే కాకుండా ముస్లింలకు చేసి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు చాలా ఉన్నాయి. మనకి ఇక్కడ స్థానికంగా చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నాయి. స్థానిక విషయాల గురించి నవమాన్ గారు చెప్పారు. స్థానికంగా మనకు గతంలో
15 సంవత్సరాలు నేనున్నాను, 15 సంవత్సరాలు కూడా అధికారంలో ఉన్నాను. తర్వాత అధికారం లేనప్పుడు కూడా అధికారం లేనని బాధపడేవాడి, కానీ మీరందరి ఆశీస్సుల వల్ల మళ్ళీ ఇప్పుడు అధికారం వచ్చింది. అందరి మీద కేసులు పెట్టించాడు, ప్రతి గ్రామంలో ఒక గ్రామ కచేరీలు ఇచ్చాడు, జిల్లాలో కానివ్వండి, కొత్తపల్లి కానివ్వండి, చాపరాలు కానివ్వండి, అదేవిధంగా ప్రతి గ్రామంలో గ్రామ కచేరీలు మేము చాలా వరకు ఆలోచించుకున్న మంత్రి గారు కానీ నేను కానీ బహుశా మీ అందరికీ ఏ ముఖం పెట్టుకున్నారని ఇంటర్వ్యూషన్ ఉంటే మా ఓటు అడుగుతామని ఓట్లు వేస్తారని అనుకున్నాం మేము. కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్పారు, సార్ ఆయన ఉంటే మేము ఓటు చేయము, ఆయన ఓట్లు వేయరు ముస్లిం సోదరులు. చాలా ఇబ్బంది పెట్టాడు. అనవసరం చదువుకున్న పిల్లలకి ఎస్సీలు కానీ ముస్లిం సోదరులు కానీ కేసులు పెట్టి జైలు పెట్టి ఈ రోజు కూడా పార్క్ రోడ్ పెట్టి సిమెంట్ రోడ్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఎన్నో వాటర్ స్కీమ్ అమృత్ స్కీమ్ వచ్చింది. ఇవన్నీ కొత్తగా బాగా మీరు ఏకతాటి పిల్లలు అన్ని వర్గాల వారు, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, కులాలకు సంబంధం లేదు. ఈ రోజు వ్యాపారస్తులు కూడా ఎంత ఇబ్బంది పెట్టాడని చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పలేకపోతున్నారు వాళ్ళు నూరు కుమిలిపోతా ఉన్నారు. వాడి సోదరుల అదే నారాయణకు పసుపు వాడు ఏం చేయలేదు, వాడు తీసుకుని వాడు కేసు పెట్టించాడు. ఎందుకు ఆయన కదా శాసనసభ్యుడు ఎందుకు చేయలేకపోయినాడు? మీరు అడగాలి వచ్చినప్పుడు ఎండగాడికి వచ్చినప్పుడు వాళ్ళు ఫోటోలు పట్టుకుని ఊరు చూసి నిండా కాపాడు చేస్తున్నారు. అది కూడా ఎవరి కారణము? ఎవరా కారణము? శిల్పా మోహన్ రెడ్డి గారు ఏం చేయలేడు. ఆయన శాసనసభ్యుడిగా మేమేం చేసాం ఆ రోజుల్లో? వాటి ఇవన్నీ మీరు ఆలోచించుకొని దయచేసి ఏ వ్యక్తి ఓటు వేస్తే బాగుంటుంది, ఏ వ్యక్తి వేయకుండా బాగుంటుంది. మన వ్యక్తి కొత్తవాడు మనం అందరూ ఒక ప్లాట్ఫామ్ మీద వచ్చి నంద్యాలకి అభివృద్ధి చేయాలని మన ఏవి సుబ్బారెడ్డి గారు, ఫారూక్ గారు, తర్వాత మన సోమశెట్టి వెంకటేశ్వర గారు, తర్వాత కౌన్సిలర్స్ చాలా మంది నాయకులు నంద్యాలకి గోల్డెన్ ఛాన్స్ అనేది ఒక ఆలోచన చేసి అందరూ ఐక్యమత్యంగా పోరాడాలని ఒక ప్లాట్ఫామ్ మీద వచ్చినాం. ఇప్పుడు ఇంతకు ముందు తెలుసు నంద్యాలకి ప్రైమ్ మినిస్టర్ గారు కూడా ఉన్నారు. ఆ రోజు కూడా ఇన్ని కోట్లు రాలేదు నంద్యాలకి. ఈ రోజు 1100 నుంచి 1300 వరకు ఫండ్స్ వచ్చినాయంటే ఈ గోల్డెన్ ఆపర్చునిటీకి మేము యూటిలైజ్ చేసుకుని నంద్యాలకి ఒక మంచి అవకాశం ఉంది. ఈ అవకాశం ఉపయోగించుకొని ముఖ్యమంత్రి గారి దగ్గర మంచి రికార్డు సాధించుకొని ఇంకా ఫండ్స్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళ కళ్ళు మిల్లి మాటలు వినాకండి. రాత్రి పూట వచ్చి దొంగల మాదిరిగా మీతో కలుస్తున్నారు. పొద్దున పడ రావాలన్నా పొద్దున పడాలంటే కనుక్కుంటారు. మీకు లోపల రాత్రి వచ్చి అమ్మా నాయన పొరపాటు అయిపోయింది, ఈసారి ఒకసారి చేయండి, 13 సంవత్సరాలు మోసం చేసినారు, ఈసారి మోసం చేయను, ఇప్పుడు మంచి రోజులు వచ్చినాయి అని ఒక జోక్ మతికి వచ్చింది. మాట్లాడడానికి ముఖ్యమంత్రి దగ్గర ఫేస్ వాల్యూ ఉంటుంది. అందుకోసం మీరు ఏం చేస్తారో ఏం కదా మీరు అందరూ కష్టపడి వాళ్ళ కళ్ళు వెళ్ళి మాటలు వినాకండి. ఆల్రెడీ 2 సార్లు మోసపోయినారు, 3వ సారి మోసపోకండి. నేను విజ్ఞప్తి మీరు అందరికీ. ఈసారి మన ఇన్నోసెంట్ మ్యాన్ మన బ్రహ్మారెడ్డి గారికి ఇవ్వండి ఈ సీట్. ఆల్రెడీ భూమనారెడ్డి గారు ఉన్నారు. మేము అనుకోలేదు భూమనారెడ్డి గారు ఇంత తక్కువ వయసులో ఇది కాలం అయిపోతారని. ప్రధానమంత్రి మోదీని తిట్టినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన కేసును ఉపసంహరించుకోనికే, తన యొక్క పదవిని కాపాడుకోనికే ప్రధానమంత్రి దగ్గర పోయి కాళ్ళ మీద సాష్టాంగం అన్నాడు. ఏ దానికైనా సరే తన కోసం తన కేసులు ఎత్తేయించేదానికి ఏదేదో నాటకాలు ఆడతాడు. ఆ నాటకాలకు ముస్లిం సోదరు పోలీసు పెట్టండి. మళ్ళా వస్తున్నాడంటే ఇక్కడ నంద్యాలకు బుద్ధి చెప్పండి. ఈరోజు ముస్లిం సోదరులకు నంద్యాల నియోజకవర్గంలో నీవు ఏం న్యాయం చేశావు? గతంలో ఓటు దండుకున్నావు, మా ముస్లిం సోదరులకు న్యాయం చేయలేదు. ఇలా చంద్రబాబు నాయుడు గారు ఒకరికి ఎమ్మెల్సీ ఇచ్చారు, ఒకరికి ఉర్దూ అకాడమీ చైర్మన్ ఇచ్చారు, నువ్వేమిచ్చావని నిలదీయాలని కూడా నేను మీకు అందరికీ జలవిస్తున్నాను. ఈరోజు అవకాశం వచ్చింది. నంద్యాల డెవలప్మెంట్ ఎవరు చేస్తారో వాళ్ళకు ఓటు వేయండి. రాకూడదు, ఈ నియోజక సర్వనాశనం అయిపోవాలని శిల్పా మోహన్ రెడ్డి రోజు ఓటర్లకు వచ్చేంత దేవుని మొక్కొని వస్తాడు. అయ్యా దేవుడా, ఈ నియోజకం బాగుపడకూడదు, ఈ నియోజక సర్వనాశనం అయిపోవాలని దేవుని మొక్కొని మీరందరికి వస్తాడు. మా నాయకులు అట్ట కాదు. నంద్యాల నియోజక ముస్లిం సోదరులు బాగుపడాలి. ఇతర అధికారులు ఉన్నటువంటి ఎవరైనా సరే ఏ సోదరులైనా బాగుపడాలి, అందరూ సస్యశ్యామలు ఉండాలని కోరుకునే తత్వం తెలుగుదేశం పార్టీది. దయచేసి ముస్లిం సోదరులకు విజ్ఞప్తి చేసిన మీ చేతుల్లో ఉంది. ఈ రోజు దయాపజయాలు మీరు తీర్పు
మీ తీర్పు వల్లనే ఈరోజు నంద్యాల నియోజకవర్గ గట్టెక్కాలి. బుద్ధి చెప్పండి వైఎస్ఆర్ పార్టీకి. వైఎస్ఆర్ పార్టీ నాయకుడు నిన్న మొదటి వరకు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు, మళ్ళా ఇవాళ వైఎస్ఆర్ పార్టీ పోయాడు. మరి ఇటువంటి పార్టీలు పయనించే నాయకులు ఓటు వేస్తారా? బుద్ధి చెప్పండి. శిల్పా మోహన్ రెడ్డి ఈ జిల్లా వాసి కాదు, పక్కన కడప జిల్లా వాసి. ఇక్కడ వచ్చి మీ ఓటు దండుకొని పెత్తనం చేయాలని చూస్తున్నారు. ఆ పెత్తనానికి అలా పోలీసు పెట్టండి. బుద్ధి చెప్పండి. శ్రీకున్న ఉన్నటువంటి బ్రహ్మానంద రెడ్డిని సైకిల్ గుర్తుపై వేసి నంద్యాలలోని కాళికమ్మ ఆలయం ఆవరణంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. లయన్స్ క్లబ్ నంద్యాల వారి ఆధ్వర్యంలో స్థానిక కాళికమ్మ దేవాలయం నందు శ్రీ మహంకాళి హనుమాన్ వ్యాయామ చరక సంఘం సహకారంతో లయన్స్ క్లబ్ అధ్యక్షులు బైసని రమేష్ బాబు అధ్యక్షతన బ్లడ్ గ్రూప్ నిర్ధారణ క్యాంపును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు బైసాని రమేష్ మాట్లాడుతూ రక్తదానం చేయాలంటే ప్రతి ఒక్కరూ వారి గ్రూపు తెలుసుకోవాలని, అలాగే తరచుగా రక్తదానం ఇవ్వడం వలన మన ఆరోగ్యానికి ఎటువంటి హాని జరగదని, ఇవ్వటం వలన శరీరంలో కొత్త రక్త కణాలు పుడతాయని, బీపీ షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు రావని తెలిపారు. డాక్టర్ సహదేవుడు మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉండే ప్రతి ఒక్కరూ లేదు అనకుండా రక్తదానం చేసే అవకాశాన్ని మనకే దేవుడిచ్చిన వరం అన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 100 మందికి రక్త నిర్ధారణ చేశారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ చరక సంఘం అధ్యక్షులు సముద్రాల ఆంజనేయులు, కార్యదర్శి సత్యం, కోశాధికారి పుల్లయ్య, లయన్స్ క్లబ్ కార్యదర్శి మనోహర్ రెడ్డి, కోశాధికారి సందీప్ తదితరులు పాల్గొన్నారు. మిత్రులందరూ కూడా మీకు పెద్దలు మరియు మిత్రులు మీ అందరికీ తెలియజేయడం జరిగింది రక్తదాన ఆవశ్యకత గురించి. ఎందుకంటే ఇది చాలా మందిలో మొదట్లో అపోహ ఉండేది. ఇప్పుడు రాను అందరిలో కూడా అపోహలు తొలగిపోయి ఇస్తే ఏం కాదు అనే పరిస్థితికి వచ్చారు. అయితే ఇవ్వడానికి ముందు మనం గ్రూప్ తెలుసుకోవడం ముఖ్యం. ఆ గ్రూప్ తెలుసుకొని ఉంటే ఎప్పుడు ఏ అవసరం వచ్చినా, మనకు అవసరం వచ్చినా ఆ గ్రూప్ తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. మరి అలాంటి మీరందరూ కూడా ఈ కార్యక్రమాల్లో మీ గ్రూపులు తెలుసుకొని వీలైతే ఒక సర్టిఫికేట్ లాగా వీళ్ళు ఆశిస్తారు, దాన్ని మీ దగ్గర పెట్టుకోవడం, మర్చిపోకుండా పెట్టుకోవడం. ఎప్పుడైనా సరే మీరు ఇచ్చిన ఫోన్ నెంబర్లు మీకు వచ్చినప్పుడు దాన్ని తప్పకుండా మీరు ఆ ఫోన్ పలికి వాళ్ళు ఎంతో అవసరం ఉంటే తప్ప మీ అందరికీ ఈ మెసేజ్లు పంపించడం, ఫోన్లు చేయడం జరగదు. స్థానిక మున్సిపల్ హైస్కూల్లోని విద్యార్థులకు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో స్కూల్ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప విద్యాశాఖ అధికారి అరవిందమ్మ, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు హఫీజ్ అతావుల్లా ఖాన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప విద్యాశాఖ అధికారి అరవిందమ్మ మాట్లాడుతూ సమాజంలో మంచి పెరగాలంటే చదువే ముఖ్యమని, ప్రతి ఒక్క విద్యార్థి సమాజ శ్రేయస్సు కోసం పనిచేయాలని తెలిపారు. పాపులర్ ఫ్రంట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు హఫీజ్ మాట్లాడుతూ పిల్లల చదువు పట్ల వారి తల్లిదండ్రులదే బాధ్యత వహించి బాగా చదివించి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఇక్బాల్ బాషా, నంద్యాల డివిజన్ అధ్యక్షుడు ఫాజిల్ దేశాయ్, ఎస్డిపిఐ టౌన్ సెక్రటరీ దాదా బాషా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నంద్యాల ఒక సామాజిక సేవా సంస్థ ప్రతి సంవత్సరంలో భాగంగానే ఈ సంవత్సరం కూడా స్కూల్ చలో అనే మహత్తరమైన ఉద్యమంలో భాగంగా ఈరోజు నంద్యాల పట్టణంలో సుమారు 1000 మంది నిరుపేదలైన ముస్లిం మైనారిటీ విద్యార్థులకు అలాగే దళితుల పిల్లలకు ఈరోజు స్కూల్ కిట్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే వీధి తిరిగి సర్వేలు నిర్వహించి ప్రతి ఒక్క విద్యార్థి స్కూల్కి వెళ్ళే విధంగా వారిని అవగాహన కల్పించడం, వారిని ఉత్తేజపరచడమే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా యొక్క ముఖ్యమైన ఉద్దేశము. అందులో భాగంగానే ఈరోజు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సుమారు 1000 మంది ముస్లిం మైనార్టీలు మరియు దళితుల పిల్లలకు మరియు వెనుకబడిన వర్గాల పిల్లలకు కూడా ఈరోజు స్కూల్ కిట్ల డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను, విద్య పైన చాలా పథకాలపైన మీరు అవగాహన కల్పిస్తున్నారు. అలాగే ఇప్పుడు కూడా విద్య పైన కూడా ప్రతి ఒక్క ఊరూరా తిరిగి విద్య పైన అవగాహన కల్పించాలని నేను పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి ప్రభుత్వాన్ని కోరుతున్నాను. सबसे ज्यादा अनपढ़ है मुसलमान ही इल्म से तालीम से दूर है। तो देखिए एक एतबार से हम अगर मजहबी एतबार से भी अगर देखा जाए तो हम लोग मजहब के दायरे में भी हम गुनहगार हैं।
कुरान और हदीस के रोशनी में भी हम गुनहगार हैं और हिंदुस्तान और मुल्क का जो समाज है, मुल्क का जो आईन है, उस एतबार से भी हम इल्म के मैदान में दूर होने के एतबार से हम इस काबिल हरगिज नहीं हो सकते कि हम इस हिंदुस्तान के समाज के एक बेहतरीन शहरी और समाजी कहला सकें। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆశీర్వాద యాత్రలో యువనేత భూమ బ్రహ్మానందరెడ్డికి ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు. మీతో ఏవి కార్యక్రమానికి విశేష స్పందన, సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి. నంద్యాలలో ఏవి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం, భారీగా పాల్గొన్న మైనార్టీ సోదరులు, కార్యకర్తలు. రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన నంద్యాల లయన్స్ క్లబ్. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు స్కూల్ కిట్ల పంపిణీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఇస్ యువర్స్.